అన్న ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తుతలేడు అన్న. ఎన్నిసార్లు చేసినా కానీ ఎత్తుతలేడు. గెలిచిండని చెప్పి ఇంటి దాకా పోయిన స్వీట్ పట్టుకొని అన్న ఇంటికి అడలేడు. నేను ఎట్లా కలవాలన్న అని చెప్పన్న. అరే ఏదో ప్రచారం కోసం బిజీగా ఉండి ఇన్ని రోజులు తిరిగి ఉన్నాడు కదరా. ఎవరు తిరిగిల్లా అన్న? నేను తిరిగినా అన్న. లాస్ట్కి 10 రోజులకు వచ్చి తిరిగిండు. మొత్తం ప్రచారం అంతా నేనే చేసిన. ఎవరు చేస్తే ఏం తమ్ముడు, మన పార్టీ కోసం మనం గెలిపించుకున్నాము. అదే అన్న, నేను తిరగలేదా అన్న? అన్న ఒక్కడే తిరిగిండా? నేను కూడా తిరిగినా కదా. నా పిల్ల 2 లక్షలు ఇస్తా, 2 లక్షలు ఇచ్చిన అన్నకే కావాలంటే. ఆ 2 లక్షల కోసం అన్న ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాలి కదా. ఇట్లనే ఉంటుందా అన్న? సరే నేను చెప్తా కానీ నేను మాట్లాడతాను. సరే ఒకసారి అయితే మాట్లాడన్నా. నా ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు అసలే. ఏందే గౌడన్నా మరి అధ్వానం చేస్తావు? గింత లేటానే అత్తే? నువ్వు ఎప్పుడు రావాలి, ఎప్పుడు లొట్టిప్పాలి, నేను ఎప్పుడు తాగాలి? ఇక నువ్వు వచ్చేసరికి నా ఇంట్లో వెళ్తుంది కావచ్చు. ఇక తొందర రా నువ్వు. అగో ఉమేశాడు. అరే మామ, అరే ఎడిపోతాను రా. వీడికి ఎందుకు? ఇట్రా మాట్లాడిపోతుందా? కూర్చో దా. ఏం రావు మీగా? ఇక నువ్వు గింతేనారా? ఆవు అంటే మందిళ్ళల్లో చొత్తావు, పొలతో కథలు పడతావు. గింతేనారా ఇక నీ బతుకు? మారావా నువ్వు? అబ్బా మొగుడు, ఇవాళ నీతివంతుడే అండే. నేను ఉత్తపోతాను వాళ్ళ ఇళ్ళకు. మరి కాకపోతే మళ్ళీ అన్న నేను బతిలాడతా రా రా అని. అరే బతిలాడు కాదురా, అది నా కర్తవ్యం రా. అబ్బా నాకు అర్థం కాలేదు సార్. అరే ఊళ్ళో పెళ్లి కాని ఆడవాళ్ళ బాధలు ఎవ్వరైనా తిరుతారా, కానీ మొగదిక్కు లేని ఆడవాళ్ళ బాధలు ఎవరు తిరుతారా? అందుకే నేను ముందుకు వచ్చిన. నా ఇంటి ముందుకు వచ్చి బాధ ఉందని చెప్తే చాలు, వాళ్ళ బాధలన్నీ నేను తీరుస్తారా, నేను తీరుస్తా. అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు, జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. అరే నువ్వేమన్నా మనిషివేనారా? ఆడవాళ్ళు అంటే దేవతలతో సమానం రా. అలాంటి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడతావారా? కళ్ళు పోతాయి మచ్చా. ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడినరా? మన ఊళ్ళో ఇంట్లో మొగోడు ఉంటే ఆ పనుకో ఈ పనుకో అక్కడికి వస్తాడు. మరి ఇంట్లో మొగోడు లేని వాళ్ళ పరిస్థితి ఏందిరా? అందుకే వాళ్ళ కోసం అండగా నేనుంటా అని చెప్పిన. దాన్ని నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటే నేనేం చేయాలరా? సారీ మామ, నువ్వు అందరి ఇంట్లలో పోయి తప్పు చేస్తానమేమో అనుకున్నారా? తప్పుగా అనుకోకు మచ్చా. సర్లేరా, అందరు అట్నే అనుకుంటారు. నువ్వు అనుకున్నట్లో తప్పేమున్నది? ఏం మాట్లాడుతున్నావురా? అరే ఎడిపోతానవురా? అరే సారీ మామ, తప్పైంది. అరే ఏమనుకోకరా. అయితే కానీ మీ పార్టీగా గెలిచిందంటగా, మీ ఓడేనంటగా నాయకుడు. దావతలే ఆరా నాకు. ఏం దావతో ఏమోరా నాయన. ఎమ్మెల్యే అయ్యి 2 నెలలు అవుతుంది, ఇంతవరకు ఒక్కసారి కూడా కలవలే. కనీసం నా ఫోన్ కూడా ఎత్తుతలేడు. బిజీగా ఉండొచ్చు. గదేంద్రా, ఉన్నటి దాకా నువ్వు లేకపోతే పనే జరగనట్టు చేసిండు. ఇప్పుడేంద్రా గిట్ల ఎత్తాడు? ఇక అవసరం ఉన్నప్పుడు ఒక తీరు, అవసరం లేనప్పుడు ఒక తీరు ఉండు వాళ్ళకి అలవాటే కదా. ఈ సొంటోళ్ళ కోసం ఆరా మనం ఇన్ని రోజులు కొట్లాటలు పడ్డది, కట్టాలు పడ్డది. ఛీ ఏందో ఏమో. కానీ నాకు ఒకటి అర్థమైందిరా, ఈ ఎలక్షన్ల వల్ల ఎవ్వరు ఎమ్మెల్యే అయినా, ఏ పార్టీ వాళ్ళు సీఎం అయినా, మన బతుకులు మాత్రం మారే మచ్చా. ఎన్ని పరిస్థితులు వచ్చినా మన గడుపు కోసం మనమే కష్టపడాలి, మన అవసరాలు మనమే తీర్చుకోవాలి. ఓహో అర్థమైంది మామ. ఏమర్థమైందిరా? అంటే ఇప్పుడు మన ఛాయ మనమే కొనుక్కోవాలి, మన బిర్యానీ పొట్లానికి మనమే పైసలు కట్టుకోవాలి, మన మందుకి మన బీరుకి మనమే రుణం చెల్లించుకోవాలి. గంతే కదా. గీ మాత్రం దానికి మన నాయకుడు మన పార్టీ అని మనం కొట్టుక చచ్చి వాడిని గడ్డ మీద పడేసాడు ఎందుకు, మనం బాధపడు ఎందుకు? ఎప్పుడు మాత్రం ఈ సమాజం. సమాజం అంటే ఏందిరా? అంటే అందరు వాడతారని నేను కూడా వాడిని అంతే. అందరూ సమాజం మారాలి అంటారు, కానీ ముందు వాళ్ళు మారరు. ముందు మనం మారి ఆ తర్వాత సమాజాన్ని మారుతాం. అంతేనా మచ్చా? ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, మర్చిపోయినా. నాకు మంచిగా డబ్బులు వచ్చినాయి. రావు కదా,
అయినా సంవత్సరానికి ఒకసారి ఎలక్షన్స్ ఉంటే ఎంత బాగుండవు. చక్క సంవత్సరానికి 30-40 వేలు సంపాదించవచ్చు. అబ్బా, ఈ ఐడియా ఎంత బాగుంది. వెంటనే పార్లమెంట్లో చెప్పాలి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అగో బర్రెలక్క, ఓ బర్రెలక్క, ఇట్రా ఒకసారి నీతో మాట్లాడాలి. దా. నమస్తే అమ్మా. నీ నమస్తే పక్కన పెట్టు కానీ ఏమైంది? ఎలక్షన్స్ అంటివి, ఓట్లంటివి, గెలిచినవా? ప్రమాణ స్వీకారం చేస్తానవా? గెలవలేదక్క, ఓడిపోయినా. నాకు తెలుసు నువ్వు ఓడిపోతావని. అయినా నేను ముందే చెప్పినా కదక్క, ఆడపిల్లలంటే ఎట్లుండాలి, ఈడొచ్చేదాకా ఇంట్లో ఉండాలి, ఈడొచ్చిన తర్వాత పెళ్లి చేసుకొని మగని ఇంట్లో ఉండాలి. ఇప్పుడు చూడు, ఎలక్షన్స్ అంటివి, ఓట్లంటివి, అది ఇది అని డబ్బులన్నీ ఖర్చు చేసుకుంటివి. ఏమైంది? నీకేమొచ్చింది చెప్పు. పైసలు అక్క, ఆ పైసలు లేకనే కదా నేను ఓడిపోయింది. అవే పైసలు నా దగ్గర ఉంటే ఎప్పుడో గెలిచేదాన్ని. ఆహా, అట్లనా? అంటే ఇప్పుడు గెలిచిన వాళ్ళంతా పైసలు ఇచ్చిన వాళ్ళే అంటావా? నేను అట్లా అనట్లేదక్క. మరి ఇంకెట్లా అంటానవో? వాళ్ళు పైసలు ఇచ్చిల్లని నేను అంటలేనక్క. నేను కూడా పైసలు ఖర్చు పెట్టేది ఉంటే గెలిచేదాన్ని అంటున్నా. అక్క, నేను ఒకటి అడుగుతా, చెప్తావా నాకు? చెప్తా అక్క. నువ్వు అసలు ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేసినావు? నీకోసమే వచ్చినక్క. అయింది నా కోసమా? అదే అక్క, మనలాంటి వాళ్ళ కోసమే ఈ రాజకీయాల్లోకి వచ్చిన. మనలాంటి వాళ్ళు కూడా రాకపోతే నాలాగా బర్లు కాసుకుంటే ఊర్లలోనే ఉండాలి తప్ప ఉద్యోగాలు రావిగా మనకు. అయినా మీరు నాకు సపోర్ట్ చేయకున్నా పర్లేదు కానీ నన్ను తప్పు పట్టకండి. అయినా నువ్వు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతానో గానీ, ఇప్పుడు నువ్వు కనుక గెలిచేది ఉంటే నువ్వు చేసే కథలు చేయకపోదువా, దొబ్బకపోదువా? అయినా మనోళ్ళ నైజమే ఇంత. గెలిచినప్పుడేమో దేకనే దేకరు, ఓడిపోతేనేమో ఇలాంటి సింపతి డైలాగులు చెప్పి తప్పించుకుంటా ఉంటారు. నాకు పైసలే కావాలనుకుంటే నామినేషన్ వెనక తీసుకోమని చాలా కాల్స్ వచ్చినాయి. నాకు వెనక్కి తీసుకోపోయేదన్న డబ్బులు ఎందుకు? నేను ఇప్పుడు ఓడిపోవచ్చు, కానీ ప్రజల గుండెల్లో నా గెలుపు ఎప్పుడో మొదలైంది. అసలు నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందక్క? ఇవాళ రేపు ఆడపిల్లలు బయటికి వెళ్తేనే ఏం జరుగుతుందో అని భయపడతారు, కానీ నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతున్నావు. అసలు ఎలా పోరాడుతున్నావు అక్క నువ్వు? అయినా నేను పోరాటం చేస్తానని ఎవరన్నారక్క? అసలు పోరాటం ఇప్పుడు మొదలైంది. ఎమ్మెల్యే ఓడిపోవచ్చు, నెక్స్ట్ ఎంపీగా పోటీ చేస్తా. గెలుపు వచ్చే వరకు నా పోరాటం ఆగదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నాది ఒంటరి పోరాటం అక్క. ప్రజల మార్పు కోసం ప్రయత్నిస్తూనే ఉంటా. ఎంపీ పోవచ్చు, మళ్ళీ ఎమ్మెల్సీతో తిరిగి వస్తా. మీరు పట్టభద్రురాలైతే ఖచ్చితంగా నాకే ఓటేసి గెలిపించండి. ప్రచారానికి మళ్ళొస్తా. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. పట్టభద్రుల అంటే ఏంటిది? అన్నా, ఓ అన్నా, ఇట్రా ఒకసారి. ఏడిదే ఈ పట్టభద్రులు అంటే ఏంటిదిరా? పట్టభద్రాలంటే తెలియదా? ఏమొక్కన్నా డిగ్రీ చేసిన వాళ్ళు అన్నట్టే. డిగ్రీయా? 10th, ఇంటర్, డిగ్రీ. ఇప్పుడు ఎమ్మెల్సీకి పోటీ చేసేటోళ్ళకి ఓటేయాలంటే ఇన్ని చదవాలనా? బామ్మో, అయినా మనం 10th పాస్ కాలేదు, ఇంకా డిగ్రీ ఎక్కడ చేస్తాం? అమ్మో, నా వల్ల కాదు. ఎల్కేజీలో పడండి. అందుకే మనలాంటి యువత పైకి రావాలి, చదువుకోవాలని ఆమె ఆరాటపడుతుంది. గవన్నీ నాకు తెలియదురా. ఇప్పుడు ఈ ఓటు కోసం నేను డిగ్రీ చదవాలనా? నా వల్ల కాదు. ఇంకా నా ఓటు నమ్ముకోవడానికి ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, అబ్బో బోల్డ్ ఉన్నాయి. వచ్చే ఎలక్షన్స్కి నేను 30,000 సంపాదించాలి. ఇగో పోయినసారి నువ్వు నా ఓటు డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చినావు, ఈసారి ఇస్తే మాత్రం అస్సలు మంచిగా ఉండదు, అన్నీ నాకే. నువ్వు మారవరా? కొందరేమో సమాజం మారాలని కోరుకుంటారు,
మరికొందరేమో మారని ఈ సమాజంలో సంతోషంగా బతుకుతారు. ఇంకెప్పుడు మారుతుందో ఈ సమాజం? అయినా ఈ సమాజం మారాలంటే అంత ఈజీగా మారాలి. ఈ దేశంలో ప్రజలందరూ కలాం వస్తే మారుతుంది, కేజ్రీవాల్ వస్తే మారుతుంది, ఐఏఎస్లు ఐపీఎస్లు వస్తే వాళ్ళ జీవితాలు మారుతాయి అనుకుంటారు. ఎవరొచ్చినా మనం మారితేనే అంతా మారుతుందని అర్థం చేసుకోవడానికి ఇంకో 100 ఏళ్లు పడుతుంది.